డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే అండి. నమస్తే అండి. సో నోరు మంచిదైతే ఊరు మంచిది అని ఊరికే అనలేదని అనిపిస్తుందండి. కొంతమందికి నోటి దూల ఎక్కువ అనమాట, తక్కువనే అనేస్తూ ఉంటారు. సో వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే అనిపించుకున్న వాళ్ళు ఎంత బాధపడతారు, అన్న వాళ్ళు కూడా అన్ని ప్రాబ్లమ్స్ లో ఉంటారు. ప్రాబ్లమ్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళు కొంచెం నోటి దూల తగ్గించుకోవాలి అంటే ఎలా ఉండాలి? అఫ్ కోర్స్ చెప్పినంత మాత్రాన మారతారన్న గ్యారంటీ లేదు. అట్లీస్ట్ సఫర్ అయ్యే వాళ్ళన్నా ఎలా ఉండాలి? చాలా మంది ఏంటంటే వాళ్ళు అనవసరంగా నోరు జారాను, అనవసరంగా ఆ రోజు ఆ మాట అనేసాను. సో అదేంటంటే ఆర్గ్యుమెంట్స్ అప్పుడు అవుతూ ఉంటాయి. సమ్ టైమ్స్ ఎక్కువ హ్యాపీనెస్ లో లేదా ఎక్కువ బాధగా ఉన్నప్పుడు ఓ 4 మాటలు అనేస్తా ఉంటారు. లేదా సందర్భంతో సంబంధం లేకుండా ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్ అన్నా సరే ఎక్కువ మాట్లాడిస్తూ ఉంటారు. వాళ్ళు అలా ఎక్కువ మాట్లాడడం వల్ల ఏంటంటే వాళ్ళు ట్రబుల్లో వేసుకుంటారు. సమ్ టైమ్స్ ఏంటంటే పక్కన ట్రబుల్లో పడేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా ఎక్కువగా ఎక్సెసివ్ గా ఎవరైతే మాట్లాడి వాళ్ళు క్వైట్ ఆఫ్ అండ్ ట్రబుల్లో వస్తుంటారో వాళ్ళకి సర్టెన్ స్ట్రాటజీస్ అండ్ టిప్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటిది అని అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువగా ఇది జరుగుతుంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే కొందరు ఏంటంటే బాగా దుఃఖంలో ఉన్నప్పుడు ఇలా ఎక్కువ మాట్లాడిస్తూ ఉంటారు. కొందరు బాగా కోపంలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో అలా రెగ్యులర్గా మీరు ఒక ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయండి. మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువగా మాట్లాడుతున్నారు అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఐడెంటిఫికేషన్ అయిందనుకోండి, దానికి తగ్గట్టు మనము వీ కెన్ కమ్ అప్ విత్ అ స్ట్రాటజీ అనమాట. సపోజ్ నేను ఎక్కువగా బాధలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోండి, అది నాకు తెలుసు అనుకోండి, నెక్స్ట్ టైం నేను బాధపడేటప్పుడు నేను కాన్షియస్ అయిపోవచ్చు. నేను ఇప్పుడు బాధలో ఉన్నానంటే నాకు ఇప్పుడు మాటలు ఎక్కువ వచ్చేస్తాయి అనేసి నాకు తెలుసు. సో అలా ఏంటంటే ఆ కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్లీ అది ఐడెంటిఫై చేసుకుంటే కనుక దట్ ఈ సిచ్యువేషన్లో ఎక్కువ మాట్లాడతాను అనేసి ఆ ఐడెంటిఫికేషన్ జరిగితే దానికి తగ్గట్టు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము కంట్రోల్డ్గా ఉండొచ్చు అనమాట. మన మైండ్ని మన నోట్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. ఫస్ట్లీ ఐడెంటిఫై చేయడం. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటిది అని అంటే మాట్లాడక ముందు ఒక డీప్ బ్రెత్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. డీప్ బ్రెత్ తీసుకోవడానికి ఇట్ విల్ హార్డ్లీ టేక్ అబౌట్ 2 seconds 3 seconds. బట్ ఈ 2-3 secondsలో మనకి మన మైండ్ ప్రాసెస్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే సడన్ గా స్లిప్ ఆఫ్ టంగ్ అవుతుంటుంది చూడండి, అది అవ్వకుండా ఆగుతుంది అనమాట మనకి. సపోజ్ ఏదో సిచ్యువేషన్ ఉంది, నాకు చాలా కోపం వచ్చింది, మీరు ఏదో అన్నారు, ఇప్పుడు ఆ కోపంలో నేను ఏదో అందాం అనుకుంటున్నాను. బట్ ఇఫ్ ఐ టేక్ అ డీప్ బ్రెత్, లైక్ నేను ఇప్పుడు అని ఈ డీప్ బ్రెత్ తీసుకున్నాను అనుకోండి, నేను కంట్రోల్ వస్తుంది అనమాట. యూ విల్ హ్యావ్ ది కంట్రోల్ ఓవర్ యువర్ టంగ్. సో ఆ మైండ్ అండ్ టంగ్ మీద కంట్రోల్ వస్తుంది కాబట్టి ఆ డీప్ బ్రెత్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ది సెకండ్ థింగ్. సో డీప్ బ్రెత్ తీసుకుంటే మోస్ట్ ఆఫెన్ ఏంటంటే కంట్రోల్ చేసుకోవచ్చు మన నోరుని, ఏదో ఒకటి వాగేయకుండా. సో ఇట్ విల్ బీ అండర్ కంట్రోల్. థర్డ్ థింగ్, ఇలా ఎవరైతే ప్రతి సందర్భంలో ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి తెలియని ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటిది అని అంటే, ఇప్పుడు ఇద్దరి మధ్యన కాన్వర్జేషన్ అవుతుంది అనుకోండి, ఇలా ఎక్కువ మాట్లాడే వాళ్ళు అవతలలో మాట్లాడే దాని మీద శ్రద్ధ పెట్టే కంటే కూడా నేను నెక్స్ట్ టైం మాట్లాడాలి అనేది మైండ్ లో నడుస్తూ ఉంటది వాళ్ళు. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చెప్పాలి అంటే మీరేం చెప్తున్నారో నాకు సంబంధం లేదు, సో అది వాళ్ళకి తెలియకుండా జరుగుతూ ఉంటుంది అది. సో అలాంటి వాళ్ళు దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే యాక్టివ్ లిసనింగ్ ని ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట వాళ్ళు. అంటే నేను లిసన్ చేస్తున్నాను, ఒక పర్సన్ తోటి కమ్యూనికేట్ చేస్తున్నాను అని అంటే నేను మీ మాటల మీద ఫోకస్ చేస్తున్నాను అనుకోండి, నేను నెక్స్ట్ టైం మాట్లాడాలి అనేది ప్రిపరేషన్ జరగదు నా మైండ్లో. ప్రిపరేషన్ జరగనప్పుడు ఏమవుతుంది, నేను సడన్గా ఏదో ఒకటి అనేయటం అనేది జరగదు అప్పుడు, లైక్ బికాస్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ టు సే నెక్స్ట్. సో అలా కాకుండా నేను నెక్స్ట్ టైం మాట్లాడాలో కూడా ప్రిపేర్ అయిపోయాను అనుకోండి, అప్పుడేంటంటే మీరు మాట్లాడేదాంతో సంబంధం లేకుండా మీద అయిపోగానే నేను ఏదో ఒకటి అనేస్తాను, అన్నాక అయ్యో ఎందుకన్నానే అనేసి ఫీలింగ్ వస్తుంది అనమాట మళ్ళీ. సో అందుకనే ఈ బ్యాక్గ్రౌండ్ లో ప్రిపరేషన్ ఏదైతే నడుస్తుంటే చూడండి, దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసుకొని యాక్టివ్ గా అవతల ఏమైతే ఇచ్చేస్తున్నారో దాన్ని వింటూ ఉండడం ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అయితే వినేటప్పుడు ఫోకస్ ఇంటాక్ట్ గా ఉండాలి, ఫోకస్ డీవియేట్ అవ్వకుండా మళ్ళీ మన థాట్స్ లోకి వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే మీరు ఇంకోటి ఏం చేయొచ్చు అని అంటే, మీరు ఏదైతే చెప్తున్నారో మీరు చెప్పే దాంట్లోంచి నేను మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడగాలి అనేది మీరు
పెట్టుకున్నారు అనుకోండి, సపోజ్ మీ కంటెంట్ నుంచే నాకు ఏదైనా అర్థం కాలేదు, లేకపోతే దానికి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను ఒక క్వశ్చన్ అడగచ్చు మిమ్మల్ని. సో ఆ క్వశ్చనింగ్ అలవాటు చేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే నేను ఫస్ట్ మీరు చెప్పే దాని మీద శ్రద్ధ పెడతాను. నేను పెట్టిన తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఇక్కడ. సో ఈ క్వశ్చన్ అడగాలి అంటే మీ మీద ఫోకస్ చేయాలి కదా నేను. సో దాట్ వే ఏమవుతుంది అంటే నా బ్యాక్గ్రౌండ్ లో నాకు నా ఓన్ థాట్స్ లేకపోతే ఏదో ఒకటి చెప్పేయటము ఇలాంటివి జరగకుండా ఒక కంట్రోల్డ్ కాన్వర్సేషన్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్లీ మనం ఏంటంటే మనకి ఎవరైతే చాలా క్లోజ్ ఉంటారో, అది మన సిబ్లింగ్స్ అవ్వచ్చు, మన క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళతోటి కాన్స్టాంట్గా మనము ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ ఎవ్రీ సెషన్ ఆఫ్ అ టాక్ మనం వాళ్ళతోటి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మీకు తెలుసు మీరు ఎక్కువ మాట్లాడతారు లేకపోతే నోరు జారుతూ ఉంటారు పద్దాకా అనేది మీకు తెలుసు. అలాంటప్పుడు దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే కనుక మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైతే చాలా క్లోజ్గా ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఎవరైతే ఇస్తుంటారో చూడండి, వాళ్ళని అడగండి. నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడనా, ఏమన్నా మాట్లాడుంటే ప్లీజ్ నాకు చెప్పు అని మనం ఏంటంటే కాన్స్టాంట్ గా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి తెలియని విషయాలు తెలుస్తుంటాయి మనకి, లైక్ ఇవి తప్పులు చేస్తున్నాం మనము అనేసి. సో అప్పుడు అట్లీస్ట్ అవి తెలిసినాయి అనుకోండి, వాటి మీద వర్కౌట్ చేసుకుంటే మనం ఏంటంటే ఈ కంట్రోల్ ఇన్ అవర్ లాంగ్వేజ్ అనేది తీసుకురావచ్చు అనమాట. సో ఇవి వేరియస్ స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ ని కనుక ఇంప్లిమెంట్ చేసాము అని అంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే ఆ నోటిదోలు ఎంతో కొంత తగ్గుతుంది అండ్ మనల్ని మనము ట్రబుల్, మన మీద గౌరవం అవతలకి ఎక్కువ ఉంటుంది. ఎస్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.